వార్నింగ్ జారీ చేసినటువంటి యోనా ఎలాగున్నాడో ఈరోజు సర్వ సమాజానికి శుభవార్తను మోసుకెళ్తున్న ఒక స్త్రీ అలాగే ఉంది, ఒక పురుషుడు అలాగే ఉన్నాడు, ఒక చిన్నైనా పెద్దయినా వృద్ధురాలైనా అలాగే ఉన్నారు దూతలాగా. ఏమని మాట్లాడుతున్నారు? రాకడ సమీపమైంది, రారాజు వస్తున్నాడు, రాబోయే ముందు అందరికీ మారు మనసు పొందమని చెప్తున్నాడు. మనందరి పాప పరిహారార్థమై చిందిన ఆయన పవిత్ర రక్తములో ప్రతి ఒక్కరూ పాపాలు కడిగేసుకొని పరిశుద్ధపరచబడి రారాజును ఎదుర్కోవడానికి సిద్ధపడాలని పిలుపునిస్తున్నాడు. ప్రజలారా అని మనం చెబుతున్నాం. విన్నోడు విని మారు మనసు పొంది రక్షింపబడి జాగ్రత్త పడుతున్నాడు, వినని వాడు ఎగతాళ చేసి నాశనానికి సిద్ధమవుతున్నాడు. రెండు జరుగుతున్నాయి. మన ప్రకటన వృధా కావటంలా తెలుసా మీకు ఆ సంగతి? మన ప్రకటన వృధా కావట్లా. ఇప్పుడు నేను జస్ట్ మీ కళ్ళ ముందు 14 మందిరాలు ప్రతిష్ఠ చేశా. దేవుడి కృపలో, దేవుడి దయతో 14 మందిరాలు ప్రతిష్టలు అయినాయి. ఇంకా కొన్ని రెడీ అయినాయి, వాటిని కూడా ప్రతిష్ఠ చేయాలి. మళ్ళీ వాటికి వరుసగా డేట్లు ఇచ్చి మళ్ళీ ఒక రౌండ్ అవి పెట్టాలని ఆ రెడీ అవుతున్న వాటిని అట్లాగా నడవనిస్తూ ఉన్నాం. ఈ 14 ప్రాంతాల్లో 13 ప్రాంతాలు నేను దేవుని వాక్యం ప్రకటించి హెచ్చరికలు ఇచ్చి యేసు శిలువ, ఆయన రాకడ సంగతులన్నిటినీ నేను బోధించినప్పుడు కొంతమంది విని వదిలేశారు, కొంతమంది అయితే కన్నీళ్లతో వచ్చి తమ పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొందారు. వీడియోలన్నీ ఆన్లైన్లో ఉన్నాయి. ప్రియ బిడ్డ, నీవు నేను మనం ప్రకటించేటువంటి ప్రకటన వృధా కాదు. ఎందుకంటే నువ్వు దైవాజ్ఞను మోసుకొని వెళ్తున్నావు. మారేవాళ్ళు లేకపోతే, మారే ఛాన్స్ లేకపోతే అసలు ప్రకటన ఎందుకు చేయమంటాడు? పిచ్చోడా, మైండ్ లేనోడా? మారే జనములు లేకపోతే ప్రకటన ఏముండదు, ఇక నాశనమే. కానీ అలా కాకుండా మీరు వెళ్ళి ప్రకటించండి అనే మాట చెప్పాడు అంటే భూ దిగంతాల వరకు మారు మనసు పొందిన ప్రభు వైపు తిరిగే కోట్లాది మంది మనుషులు ఉన్నారని అర్థం. అందుకే వెళ్ళి ప్రకటించండి అన్నాడు, లేకపోతే ఆ మాట చెప్పడు. ఈరోజు మనం వెళ్ళి ప్రకటిస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి, నువ్వు నోరు తెరచి ప్రకటించేటువంటి దైవ వాక్కు శుభవార్త, అది ఇంట కానీ బయట కానీ వీధిలో కానీ నలుగురిలో కానీ 10 మంది కూర్చున్న దగ్గర కానీ నువ్వు దేవుని వాక్కు బయలుపరిచినప్పుడు గుర్తుపెట్టుకో, అది వ్యర్థముగా తిరిగి రాదు, కొందరినైనా అది ప్రభావితం చేసిద్ది. కొడితే గట్టిగా. యెహోవా వాక్కు బయలు వెళ్ళను, కార్యము చేయకయే తిరిగి వచ్చునా? కార్యము నెరవేర్చకుండా తిరిగి వచ్చిద్దా? నో. బాణం వేస్తే బాణంలో అంబు పెట్టి, విల్లంబులో అంబు పెట్టి వదిలితే అది వెళ్ళి లక్ష్యాన్ని ఢీ కొట్టినట్టు యెహోవా వాక్కు అలా ఉంటుంది. ఆ వాక్కు నీ నోట నుండి రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా అది ఎవరిలో ఒకరిలో తన పని జరిగించి వారిని తీసుకొచ్చి దేవుని ముందు సాగిలపడజేసేది. గుర్తుపెట్టుకో, మర్చిపోవద్దు. ఇది రెండవ సంగతి. ఆ వాక్యాన్ని తీసుకొని మనం వెళ్ళాం. ఏమని బోధిస్తున్నాం? అయిపోయింది టైం. ఇంతకుముందు మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మీ త్రోవల్లో నడిచారు, దేవుడు వదిలేశాడు. ఇప్పుడైతే అంతటా అందరూ ప్రతి జనముకి చెప్తున్నాడు, రేయ్ మారు మనసు పొందండి, సరిదిద్దుకోండి, పశ్చాత్తాప్తులు అవ్వండి, పాప జీవితాన్ని విడవండి, నా వైపు తిరగండి, భూదిగంత నివాసులారా నా వైపు తిరిగి రక్షణ పొంది, నా వైపు చూచి రక్షణ పొందండి. ఇదిగో మార్గం. ఇక మీ మార్గాలు కాదు, ఇక మీ చిత్తాలు మీ ఇష్టాలు కాదు, నా మార్గంలోనికి రావాలి. ఏమిటా మార్గం? నేనే మార్గమును సత్యమును. ఇంతకుముందు తమ మార్గములలో నడవనిచ్చాడంట, అజ్ఞాన కాలంలో చూచి చూడనట్టుగా ఊరుకున్నాడంట. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని, ఆ మారు మనసు పొంది మార్గం జీవం సత్యమై ఉన్న యేసుతో నడవాల్సి ఉంది. ఇది మనం ఇవ్వాల్సిన పిలుపు. ఇది అన్యజనులకు మనం ఇస్తున్నాం బ్రదర్. దేవుని కృపను బట్టి అన్యజనులు రక్షింపబడుతున్నారు. నేను కళ్ళారా చూశాను. నేను ప్రకటించిన చోట కనీసం ఒక్క ఆత్మైనా రక్షింపబడకుండా ఈ కూటాలు జరగల. నేను ప్రకటించిన వాక్కు ఎక్కడా నిష్ఫలం కాల.
నువ్వు చల్లే వాక్యపు విత్తనాలు కూడా నిష్ఫలమైనవి అని అనుకుంటావేమో, గుర్తుపెట్టుకో. విత్తనాలు చల్లుట నీ పని, వాటిని మొలకెత్తేటట్టు కార్యము చేయుట నా దేవుని పని. అవి మొలకెత్తేటట్టు చేసే పని దేవుడిదే. విత్తనం చల్లుతావు అంతే, అంతవరకే నీ పని. దానికి శరీరాన్ని ఇచ్చి అది మొలిచి ఒక చెట్టు అయ్యేటట్టు చేసేది దేవుడి పని, నా దేవుడి పని. అయితే ఒకటి గుర్తుపెట్టుకొని సంతోషించు, నువ్వు చల్లిన విత్తనాలు, నువ్వు పడిన ప్రయాస, నువ్వు తీసుకెళ్ళిన వాక్కు నిష్ఫలమైతే కాలేదు, వ్యర్థమైతే కాలేదు, కాబోదు. సంతోషంగా నువ్వు వెళ్ళు ముందుకి, దేవునికి మహిమ, అందుకు తిరుగులేదు. అది దైవాజ్ఞ, నువ్వు దేవుడు ఏర్పరచుకున్న దూతవి. ఆమేన్. అయితే ఇది విని అన్యజనులు మారు మనసు పొందారు. ఒకప్పుడు మనం లోకంలో ఉన్నాం, అన్యజనుల్లో ఉన్నాం. నేను అన్యజనుడినే, మీలో చాలామంది అన్యజనులే. మన దృష్టికి ఇలాంటి వాక్ వచ్చింది, సువార్త వచ్చింది, ఆయన గురించి మన దాకా తెలిసింది, ప్రభు ప్రత్యక్షత మనకు దొరికింది, మనం తిరిగాం. అట్లాగా అన్యజనులు కూడా తిరుగుతారు. కాబట్టి వాళ్ళకి ఇది ప్రకటన. మరి ఈ వచనం మనకెలా వర్తిస్తుంది అంటే 2 ముక్కలు చెప్పి ముగించేస్తాను, మీకు ఎక్కువ ఇబ్బంది లేకుండా. ఆల్రెడీ కొంత ప్రసంగం వినున్నారు కాబట్టి ఎక్కువ ఇబ్బంది పెట్టను. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. ఈ అజ్ఞాన కాలములు, సొంత మార్గములలో నడక అనేది అన్యజనులకు మాత్రమే కాదు, క్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధులకు కూడా జరిగిద్ది. అది పాయింట్. మళ్ళీ ఒకసారి చెప్తా. తమ తమ సొంత మార్గములలో నడచుట, అజ్ఞాన కాలములో ఉండుట అనేది అన్యజనులకే కాదు, క్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధులకు కూడా ఒక దశలో జరిగిద్ది. అయినా గొప్ప విషయం ఏంటంటే అన్యజనులకు వర్షమునిచ్చాడు, ఫలవంతములైన ఋతువులనిచ్చాడు, ఆహారమునిచ్చాడు. మేలు చేయుట చేత తన్ను గూర్చిన సాక్ష్యము లేకుండా చేయలేదు అని ఈ 4 ఏవైతే అక్కడ చెప్పాడో ఆ 4 క్రీస్తునందున్న మనకు కూడా చేస్తానే ఉన్నాడు. ఏ దశలో? మనం అజ్ఞానంలో ఉండగానే. మనం అజ్ఞానంలో ఎలా ఉంటామన్నా, మనం క్రీస్తు రక్తంలో కడగబడ్డప్పుడే మనం జ్ఞానంలోకి వచ్చాం కదా. ప్రభువే మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనం అంటే ఇప్పుడు మనం జ్ఞానుల లెక్కలోకి వచ్చాం కదా. అంటే హలో, ప్రభువును బట్టి మనం నీతిమంతులం, ప్రభువును బట్టి మనం జ్ఞానవంతులం, ప్రభువును బట్టి పరిశుద్ధులం, ప్రభువును బట్టి విమోచింపబడిన వారం. ఇదంతా ప్రభువును బట్టి మన కలిగిన ఆధిక్యత తప్ప పర్సనల్గా మన వైపు మనం చూసుకుంటే మనం జ్ఞానములో కాదు, కొంత అజ్ఞానములోనే నడుస్తున్నట్టు మనకిట్టే అర్థమైపోయింది. మనం పరిశుద్ధతలో కాదు, కొంత అపవిత్రతలోనే మనం ప్రయాణం చేస్తున్నట్టు మనకిట్టే అర్థమైపోయింది. 2, మనం నీతిలో కాదు, కొన్నిసార్లు నీతి మాలిన క్రియల్లో నడుస్తున్నామన్న సంగతి మనకిట్టే అర్థమైపోయింది. 3, 4వది మనం విమోచింపబడటం కాదు, మనం ఇంకా విమోచింపబడలేదు అనే సంగతి మనకు అర్థమైద్ది. నేను చెప్పిన ఈ మ్యాటర్ ఎంతమందికి అర్థమైందో, అంత తేలిగ్గా అర్థం చేసుకునే అంత సీన్ మీకు లేదని నా గట్టి నమ్మకం. అందుకని సేమ్ మ్యాటర్ మళ్ళా రిపీట్ చేస్తా. స్తోత్రం చెప్పండి. క్రీస్తు రక్తంలో కడగబడిన తరువాత మనం పరిశుద్ధులమయ్యాం, నీతిమంతులమయ్యాం, జ్ఞానవంతులమయ్యాం, విమోచింపబడ్డాం. అవునా కాదా? అవునా కాదా? అవునన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇంకా డౌట్ లేదుగా? నో డౌట్. రైట్. నిన్ను అడుగుతున్నా, అబద్ధాలు అడగకుండా నిజం చెప్పు. నీ కళ్ళు, నోరు, సమస్తము కూడా క్రీస్తు రక్తంలో కడగబడ్డ అప్పటి నుంచి ఇప్పటిదాకా పరిశుద్ధంగానే ఉన్నాయా? మరి ఇందాకేమన్నావు? పరిశుద్ధున్నాయా అని అన్నావుగా. చెప్పు. అయ్యావా పరిశుద్ధుడివే? అయ్యావమ్మా పరిశుద్ధురాలివే? కుళ్ళుబోతి బుద్ధి పోయిందా? పక్కోళ్ళు డెవలప్ అవుతుంటే వ్యసనం కలగట్లా? షో చేయకుండా నిజం చెప్పండి. కొద్దిగా మనసులో అట్లా అనిపించట్లా?
అనిపిస్తుందా లేదా? అనిపించలేదా? కళ్ళు చెడ్డవాటిని చూసి తేడా పడుతున్నాయా లేదా? నోరు కొన్నిసార్లు హద్దులు దాటి మాట్లాడుతుందా లేదా? మనకు తెలుసు కొంత అపవిత్రత మన నుండి జరుగుతుంది, కొన్ని అనీతి కార్యకలాపాలు మన నుండి జరుగుతున్నాయి. కొన్నిసార్లు జ్ఞానవంతులుగా కాదు, పిచ్చోళ్ళలాగా ప్రవర్తిస్తున్నాం. ఇది మనం ఎరిగిన సత్యం. పిచ్చి చేష్టాలు చేస్తున్నాం. 3. 4వది, విమోచింపబడ్డామని చెప్పుకుంటున్నాం, కానీ ఎక్కడ విమోచింపబడ్డాం? మన ఆత్మ విమోచింపబడింది కానీ దేహము విమోచింపబడలేదని రోమాపత్రిక 8లో ఉన్న సంగతి మర్చిపోయారా? చూడండి, రోమా 8:24 అనుకుంటా, జ్ఞాపకం సరే అయితే చూడండి. పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, దేహ విమోచనము కొరకై నేను మూల్గుతున్నాను సదా. దేహ విమోచనము కొరకై నేను మూల్గుచున్నాను. ఏమండి, మీరు ఆ రెఫరెన్స్ తీసుకుంటారని నేను పాట పాడా. రెఫరెన్స్ ఆపేసి నామోహం చదువుతున్నారు మీరు. బైబిల్ చూడక్కాయ్, చూడు 20వ వచనం. 20 నుంచి అంట చదువు. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదులను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపలి. అవసరమా శామ్యూయల్? దేహ విమోచన కొరకు 23. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టొచ్చు మనలో మనము మూలుగుచున్నాము. ఎప్పుడైంది విమోచన? దేహం విమోచింపబడిందా? మరి ఇందాక విమోచన వచ్చిందన్నారుగా, పరిశుద్ధుడయ్యాను, నీతిమంతుడయ్యాను, జ్ఞానవంతుడయ్యాను, విమోచింపబడ్డామా లేదంటే బడ్డాము అని చేతులు ఎత్తారుగా. మర్చిపోయారా? విమోచింపబడ్డామా లేదా మనం? మళ్ళీ చెప్పండి. విమోచింపబడ్డామా? మరి అట్లయితే మరి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం ఏం కావాలి? అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడింది నెరవేరునట్లు ఆయనే దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను. అది ఇప్పుడు మరి మన విమోచన పొందకపోతే ఆ పాటకు అర్థం లేదుగా. నా విమోచకుడా యేసయ్యా నీ జీవన నీ నామమే ప్రతిధ్వనించెని నీ జీవన రాగాలలో, నీ నామమే ప్రతిధ్వనించెని నా విమోచకుడా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్పాలి అయ్యా? 2 నువ్వే చెబుతుంటివి. నువ్వు చెబుతుంటే అది కరెక్టే అనిపిస్తుంది, ఇది చదివితేనే ఇది కరెక్టే అనిపిస్తుంది. ఇప్పుడు ఏంది మా గతి? ఇప్పుడు మీరు మళ్ళీ చెప్పండి, విమోచింపబడ్డామా బడలేదా? బడ్డామా బడలేదా? బడ్డామా విమోచింపబడ్డామా? మరి అట్లయితే దేహ విమోచన కొరకు మనలో ఉండి మనం మూలుగుచ్చున్నామన్న వచనం సంగతి ఏంది? దేవునికి స్తోత్రం. వినండి, 2 నిజమే. మనం విమోచింపబడ్డామన్నది నిజమే, విమోచింపబడలేదు అన్నది నిజమే. పరిశుద్ధులము అన్నది నిజమే, ఇంకా కొంత అపవిత్రత కొనసాగుతుందన్నది నిజమే. నీతిమంతులము అన్నది నిజమే, ఇంకా కొంత అనీతి కార్యాలు మనలో ఉన్నవి అన్నది నిజమే. జ్ఞానవంతులం అన్నది నిజమే, ఇంకా కొన్ని అజ్ఞాన కృత్యములు మనలో జరుగుతున్నాయి అన్నది కూడా అక్షరాల నిజమే.
మనం జ్ఞానవంతులము, నీతిమంతులము, పరిశుద్ధులము, విమోచింపబడిన వారం అనే ఈ 4 ఆధిక్యతలు ఎలా దొరికినాయి మనకంటే దేవుని మూలంగా క్రీస్తు యేసునందు లభించినాయి. స్తోత్రం, హల్లెలూయా. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, నల్ల తుమ్మ చెక్కతో మందసం చేసిన మందసం పైన బంగారపు తొడుగు తొడిగిస్తే ఇప్పుడు బయట చూసేవాడికి ఏం కనపడిద్ది? మందసం. ఏ మందసం? తుమ్మ మందసమా, బంగారు మందసమా? మీరు చెప్పండి. రైట్. బంగారు మందసం అంటారా, తుమ్మ మందసం అంటారా? తుమ్మ కనపడట్లా కాబట్టి బంగారు మందసమే, ఎందుకంటే దానికి బంగారు రేకు పొదిగించారు. అలాగున తుమ్మ సరుకైన మన మీద యేసు అనే బంగారు రేకు దేవుడు పొదిగించాడు. అర్థమైతే చెప్పు గట్టిగా. తుమ్మ సరుకు మనమే, నల్ల తుమ్మ సరుకు మనమే. అర్థమైందా? నల్ల తుమ్మ సరుకు అంటే పాపులమైన మనం, అనీతిమంతులం, అపవిత్రులము, అజ్ఞానులము, పాపులం. ఆయన తన రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి ఆయనే మనల్ని కమ్ముకున్నాడట. అట్లా మనల్ని కప్పేశాడు. నల్ల తుమ్మ చెక్కని బంగారు రేకు కప్పేసినట్టు యేసయ్య మనల్ని కప్పేశాడు. ఇప్పుడు నాకు బాడీ ఉందా, శరీరం ఉందా? ఉంది కదా. ఈ వస్త్రం ఆ శరీరాన్ని కప్పేసింది. ఎక్కడైతే కప్పలేదో అక్కడ కొంచెం కనపడుతుంది. కప్పేసింది అనుకో, ఇక నా శరీరం కనపడిద్దా మీకు? నేను ధరించిన వస్త్రమే కనపడిద్ది. స్తోత్రం, పెద్దగా చెప్పండి. ఈ వస్త్రము నన్ను ఎలా కప్పేసిందో, ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రెక్కల కిందకు వచ్చి పడ్డామో, ఒక వస్త్రము వలె ఆయన నిలువెల్లా కప్పేశాడు మనల్ని. ఓకేనా? ఎప్పుడైతే మనల్ని కప్పేశాడో, ఎప్పుడైతే మనల్ని నింపాడో, బంగారపు రేకు తొడుగులాగా ఎలాగైతే మనల్ని కమ్మేసుకున్నాడో, అప్పుడు మనము 4 విషయాలలో దేవుని చేత ఆమోదించబడ్డాం. 4 విషయాల్లో ఆమోదించబడ్డాం. ఏమిటి?